ఆపలేదని బస్సు ఆపలేదని డ్రైవర్ని చెప్పుతో కొట్టిన మహిళ. సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఉచిత బస్సు అలా తయారైందనమాట. బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ను ఓ మహిళ చెప్పుతో కొట్టారు. అంతటితో ఆగక 6 కిలోమీటర్లు ప్రయాణించి తన బంధువును రప్పించి మరోసారి కొట్టించారు. ఆర్టీసీ అవనిగడ్డ డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని పులిగడ్డ 4 రోడ్ల సెంటర్లో విజయవాడ కరకట్ట బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు వేచి ఉన్నారు. అక్కడ బస్సును ఆపకపోవడంతో ఓ మహిళ ఆగ్రహానికి గురయ్యారు. తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనం ఎక్కి మోపిదేవి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న బస్ స్టాప్ వద్దకు వచ్చి మరోసారి బస్సు ఆపాలని చెయ్యి ఎత్తగా అక్కడ కూడా డ్రైవర్ ఆపలేదు. ఆమె మరింత ఆగ్రహానికి గురై అదే బైకుపై మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్దకు చేరుకోగా అక్కడ బస్సు ఆగింది. తీవ్ర ఆగ్రహంతో డ్రైవర్ దగ్గరకు వెళ్లారు. 2 బస్ స్టాప్లో చేయెత్తినా కూడా ఎందుకు బస్సు ఆపలేదంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. డ్రైవర్ కూడా అసభ్య పదజాలంతో బదులివ్వడంతో ఆమె సహనం కోల్పోయారు. డ్రైవర్ను చెప్పుతో కొట్టారు. ఫోన్ చేసి చల్లపల్లి బస్టాండ్ వద్దకు తన బంధువును పిలిపించగా అతను కూడా డ్రైవర్ను మరోసారి చెప్పుతో కొట్టారు. దాడి చేసిన మహిళ ఓ కానిస్టేబుల్ భార్య కావడంతో రాజీ చర్చల్లో కేసు నమోదు కాలేదని చెప్పేసి తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది ఎలా తయారైందంటే ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి, డ్రైవర్ని కండక్టర్ని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. సో మహిళలు అయితే కొట్టే పరిస్థితి అయితే వచ్చారు, ఎందుకంటే బస్సులు అయితే ఆపట్లేదు అనమాట. సో వారి ఆగ్రహం అయితే ఈ విధంగా ఉంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.